నమస్తే. తెలంగాణలో ఒక అంశం చాలా పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్నది. కొన్ని పేపర్స్లో బ్యానర్ ఐటమ్స్ వస్తున్నాయి. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేది ప్రదీప్ అని కేటీఆర్ ఫ్రెండ్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ పేరు గతంలో కూడా మారుమోగింది. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అదంతా వ్యవహారం కూడా ఈ ప్రదీప్ అనే వ్యక్తి పేరుతోనే ఉన్నది. సో గతంలో కూడా ఈ అంశం మనం మాట్లాడినాం. సో ఇప్పుడు కొన్ని ఛానల్స్లో ఏమొస్తున్నదంటే ఈ ప్రదీప్ మీద కక్షపూరితంగా కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, గతంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్లో ఈయనను బదనాం చేసిరు, మళ్ళీ ఇప్పుడు కోపంతో బదనాం చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హుస్సేన్ సాగర్లో ఉన్న FTL ఏరియాలో 17,000 గజాల్లో ఒక పెద్ద నిర్మాణం చేస్తున్నాడు. పెద్ద 2 టవర్లు కడుతున్నాడు. సో ఇవన్నీ కూడా FTLలో ఉన్నాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి, చెరువులో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయని హైడ్రా రంగనాథ్ ఇక్కడికి వచ్చిండు. హైడ్రా రంగనాథ్ వచ్చిన మరుక్షణమే తెల్లారే ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, వెలుగులో కథనం వచ్చింది, ఇంకా 1-2 ఛానల్స్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. కానీ మనం అసలు విషయం చెప్పినాం. అసలు మీరు ఓన్లీ FTL అన్నదాన్నే తీసుకుంటున్నారు. ఇది ప్రైవేట్ పట్టాభూమిగా కనబడుతున్నది. అంతకంటే కీలకమైంది ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భూమి కూడా కాదు. ఇది దొంగ డాక్యుమెంట్స్తో ఎంటర్ అయ్యారు వీళ్ళంతా. ఇది 4-5 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ముంబైకి చెందిన ఇందిరారాయ్ అనే ఒక మహిళ దీని మీద కొట్లాడుతున్నది. ఆమె పవర్ ఆఫ్ అటార్నీ, బ్లడ్ రిలేషన్ తన కూతురు శిల్పికా రాయ్కి రాసిచ్చింది. ఇవన్నీ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. 4-5 ఏళ్ల క్రితమే ఈ అంశం చర్చకు వచ్చింది. అప్పుడు BRS అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మనిషి ప్రదీప్ కాబట్టి ఈ ప్రదీప్ కేటీఆర్తో కలిసి మేనేజ్ చేసుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిండు. సింపుల్గా GHMC పర్మిషన్స్ తెచ్చుకున్నారు, రెరా పర్మిషన్స్ తెచ్చుకున్నారు, మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది కదా. సో ఇది ప్రదీప్ది కాదు. ఎవరైతే మాట్లాడుతున్నారో FTLలో లేనిది ఇది అంటే ఓన్లీ FTL చుట్టూ తిప్పుతున్నారు. అసలు ఇక్కడ తిప్పాల్సింది FTL చుట్టూ కాదు, ఈ భూమి ఎవరిది అన్న దాని చుట్టూ టాపిక్ తిరగాలి, ఈ ఎపిసోడ్ తిరగాల. ఈ భూమి ఎవరిది అన్న దాని చుట్టూ తిరగకుండా FTL అని చెప్పి ఈ 17,777 గజాల్లో ఉన్నటువంటి ఆ భూమి ఎంత వాల్యూ, ఇది చాలా వాల్యూ కదా. సో ఈ మొత్తం భూమిని కొట్టేయాలని, లేదు ఆ ప్రదీప్ అయినా దిగొచ్చి ఇందులో మాకు సగం వాటాలు ఇవ్వాలని ఎవరి గొడవ వాళ్ళది. అయితే ఇప్పుడు ఫస్ట్ రంగనాథ్ విషయం మాట్లాడదాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మొత్తం FTLలో కట్టిండి అంటుంది. ఇప్పుడు ఏ బిల్డింగ్ అంటే అది. సో అక్కడ మనకు కనిపిస్తున్న ఆ పెద్ద టవర్, అది ఆ 2 టవర్స్ ఉంటాయి, ఇంకా అవతల భాగం ఉంటుంది, ఖాళీ ప్లేస్ కూడా ఉన్నది పక్కన. ఆ టవర్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించింది. అండ్ దాని పక్కనే ఇక్కడ పార్క్ హోటల్ ఉంటుంది, మీకు తెలిసిందే. మనం ఆ స్ట్రక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రైల్వే స్టేషన్ వెనకాల మనకు కనిపిస్తున్నది పార్క్ హోటల్. ఓకే, ఆ పార్క్ హోటల్ అది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం నిలబడ్డది రైల్వే స్టేషన్ యువతల. ఇది ఏం రైల్వే స్టేషన్ పేరేంది? ఇది నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు MMTS ట్రైన్ కూడా పోతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు రంగనాథ్ ఏమంటాడంటే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నది అంటాడు. మరి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నదని ఫెన్సింగ్ వేస్తారా? ఇప్పుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఉన్న ఆ బిల్డింగ్, ఆ భూమికి ఫెన్సింగ్ వేయడానికి అవకాశం లేదు కదా. ఒకవేళ దానికి ఫెన్సింగ్ వేయాలంటే రైల్వే స్టేషనే లేపేయాలి. అంటే మొత్తం MMTS మొత్తం ఇదే బంద్ అయిపోతుంది. మరి ఆల్ ఆఫ్ సడన్గా ఈ FTL అనే వాదన ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ భూమి మీద కన్నుబడ్డది. ఎందుకంటే మన ప్రతిదీ కాంప్రమైజ్డ్ పాలిటిక్సే కదా. అక్రమాలు చేస్తున్న దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నా వెనక్కి తీసుకుంటున్నామన్న పేరు చెప్పి వీళ్ళు పంచుక తింటున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా ఈ కబ్జాలో ఉన్న ఒక వ్యక్తి భూమిని కబ్జా చేసిన ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఆ వ్యక్తిని బెదిరించో ఇంకేదన్నా చేసో లొంగ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తున్నది. అందులో భాగంగా ఇది FTL ఇంకోటి అని వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళేంది, అరే మేము ఇది గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసుకున్నది కదా, ఇంకొక 2 ఏళ్ళు అయితే మాదే గవర్నమెంట్ వస్తుంది, మొత్తం ఇది మాదే, నేను కష్టపడి డబ్బులు ఇచ్చి కేటీఆర్ ఉన్నాడు మా వెనకాల మేనేజ్ చేసి అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఇంత చేస్తే మళ్ళీ వీళ్ళు వస్తున్నారు ఏందని వాళ్ళ గొడవ. మీరే తింటారా, మేము కూడా తినాలి ఇందులో అని వీళ్ళ గొడవ. అది ఇప్పుడు FTL ఎట్లా అవుతుంది? ఇది మీరు ఒకసారి అది బిల్డింగ్, అది ఏంది మన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, అక్కడ పార్క్ హోటల్ ఉంది, ఇది రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ అవతలి భాగంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అది. మీరు ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్ యువతలే ఉంది, మళ్ళీ చెరువు ఎక్కడుంది, ఇక్కడ హుస్సేన్ సాగర్ ఎక్కడుంది, రైల్వే ట్రాక్ అది ఆ బిల్డింగ్ కనబడుతుందిగా, బిల్డింగ్ పక్కన రైల్వే ట్రాక్ యువతల మనకి రోడ్ ఇది.
ఇటు మనం ఇటు సైడ్ వెళ్ళేటువంటి రోడ్డు ఇది. దాని తర్వాత మధ్యలో డివైడర్ అవతల మళ్ళీ ఇంకొక రోడ్డు అవతల వాకింగ్ ట్రాక్, పార్క్ మీకు కనబడుతున్నది. పార్క్ అవతల చెరువు ఫెన్సింగ్ ఉన్నది, ఆ చెరువు అవతల హుస్సేన్ సాగర్. ఇప్పుడు అది కాదని ఇప్పుడు ఇటు దాకా ఇది FTL అని చెప్పి ఇటు దాకా ఫెన్సింగ్ వేస్తాడా? మరి ఇదంతా ఫెన్సింగ్ వేయాలంటే ఈ రోడ్డు తీసేయాలి, ఈ రైల్వే స్టేషన్ తీసేయాలి, ట్రైన్లు కూడా నడవాయి. మరి సో ఈ FTL అనేది పెద్ద డ్రామా ఇది. ఎందుకంటే ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి. అసలు అన్ని చెరువులకి హద్దులు డిసైడ్ చేసిరు కదా, FTL డిసైడ్ చేసిరు కదా. మరి హుస్సేన్ సాగర్కి నిర్ణయించిరా? దానికి ఫెన్సింగ్ వేసే పెట్టే. మళ్ళీ ఇప్పుడు FTL అనే వాదన ఎందుకు వచ్చింది? ఈ FTL అనే వాదన కేవలం ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ని లోపరుచుకోవడానికే. అరే బాబు, నువ్వు కబ్జా చేసినావు, నీకు ఉత్తపుణ్యానికి భూమి వచ్చింది, వేల ఎకరాలకు సంబంధించి, ఎట్లా నువ్వు ఇది తింటావు? మేము ఇప్పుడు అధికారంలో ఉన్నామన్నది వీళ్ళ బాధ. ఆ ప్రదీప్ ఏం చేస్తున్నాడు? ఇది నాది, నేను KTR సహకారంతో నేను తెచ్చుకున్న ఇది, సో ఏదేమైనా ఇది నాకే ఉండాలని చెప్పి రకరకాలుగా ఛానళ్ళలో దీంట్లో ఇది కక్ష సాధింపు అని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అసలైన డ్రామా ఇది. అయితే మనం ఇంకొంత ఇప్పుడు ఇది FTL ఇది కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఉన్న ప్లేస్కి వెళ్దాం. ఆ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటి, సర్వే నెంబర్ 22 ఇది ల్యాండ్ డీటెయిల్స్ కూడా చెప్తాము. ఈ సర్వే నెంబర్ 22, ఈ సర్వే నెంబర్ 22లో మొత్తం 34,000 గజాల ఈ భూమిలో ఈ 17,000 గజాలు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఖాళీగా ఉన్నది. ఈ దీంట్లో ఆ బిల్డింగ్ కడతా ఉన్నాడు. యాక్చువల్గా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భూమి ఇది కాదు. ఈ మిగతా ఎవరైతే ఈ భూమిని కొనుగోలు చేసారో ఇది కూడా ఆ ఇందిరారాయ్కి సంబంధించినదే, ఆమె ఇది గతంలోనే ముగ్గురికి GPA చేస్తే ఆ ముగ్గురు కలిసి చాలా మందికి సేల్ డీడ్లు చేసి అమ్మేసారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తోటి ఈ ప్రదీప్ ఇందులోకి ఎంటర్ అయ్యింది. ఇది ప్యూర్లీ ఆ ఇందిరారాయ్ అనే చనిపోయిన ఆమె ఇప్పుడు ఆమె కూతురికి రాసిచ్చింది, ఆమెకు సంబంధించిన భూమి ఇది. ఒకసారి మనం అక్కడ ఆ ప్రాంతం గ్రౌండ్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు మనం ఆ రైల్వే ట్రాక్ ఇక్కడ చూడండి కదా, మనం దాటుకొని యువతలకు వచ్చినాం. సో ఆ దాటేసి యువతలకు వచ్చినాము. అక్కడెక్కడో ఉంది హుస్సేన్ సాగర్, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దాటి మనం యువతలకు వస్తే ఇది ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ క్లియర్ కనబడుతుంది. వాళ్ళ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ బ్లిస్ అనే దాని పేరుతో ఈ నిర్మాణం జరుగుతున్నది. ఇప్పుడు ఇది టవర్ అనమాట. ఈ 2 టవర్స్, ఇంకా దానికి వెనకాల బ్యాక్ సైడ్ ఉంది ఖాళీ ప్లేస్ కూడా ఇందులో ఉంటుంది. ఇది పార్క్ హోటల్, ఇది ద పార్క్ అని మనకి పైన కనబడుతున్నది పార్క్ హోటల్. మరి ఇప్పుడు ఇది FTL అన్నప్పుడు ఇదంతా FTL కాదా? ఒకవేళ అయితే మరి ఇవన్నీ తీసేస్తాడా? సో ఇక్కడ నాలా కూడా ఉన్నది, కింద గవర్నమెంట్ వేసిన నాలా కూడా ఉన్నది. సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఖాళీ ప్లేస్ ఏంది, ఓపెన్ ప్లేస్ ఏంది, ఇంకేంటనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ మెయిన్ గేట్ ముందుకే వచ్చినాం. సో ఇంతవరకు మనం ఆ FTL కాదా ఇదంతా మనం చూసిన తర్వాత అది FTL కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో ఎందుకంటే ఇప్పుడు మనకు CC రోడ్, ఇది దీని కింద నుంచి నాలా కూడా పోయింది. మరి ఇప్పుడు GHMC ఏం పర్మిషన్తో అంటే చెరువుల వీళ్ళు CC రోడ్లు వేసినట్ట. దానికంటే ముందు ఈ పార్క్ హోటల్ కూడా ఉన్నది. ఇది కాదు అసలు డిస్కస్ చేయాల్సింది. అసలు ఏ ల్యాండ్లో ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు? ఓ ప్రైవేట్ భూమిలో, ఒక మహిళకు సంబంధించిన ఒక ప్రైవేట్ భూమిలో, ఆ భూమిలో మిగతా డాక్యుమెంట్స్ని అంటే ఆమె గతంలో ఎవరికైతే అమ్మిందో వాళ్ళ డాక్యుమెంట్స్ని క్లెయిమ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి దొంగ GPL తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇది KTR సహకారంతో జరిగింది. గతంలో ఈ మహిళని TRS అధికారంలో ఉన్నప్పుడు బెదిరించారు. 50 లక్షలు ఇస్తే మీ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆమె భయపడి అక్కడ హోటల్లో ఒక 4-5 రోజులు అటు నుంచి అటే వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఆమె చనిపోయింది. తన కూతురికి ఆమె పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇవ్వడం జరిగింది. పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇన్ బ్లడ్ రిలేషన్. ఇందిరారాయ్ ఆమె, శిల్పికా రాయ్ ఈమె. సో ఈ ల్యాండ్ వచ్చేసి వీళ్ళది. ఓకే, అయితే ఇది ఎక్కడ ఇది అంటే ఇది సర్వే నెంబర్ 22. ఇది సర్వే నెంబర్ 22. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ల్యాండ్. ఇందులో కొంత స్పేస్ మిగిలి ఉన్నది. ఆ బ్లూ షీట్లు ఉన్నటువంటి భూమి కొంత స్పేస్ ఇంకా మిగిలే ఉన్నది. కొంత ప్లేస్లో ఈయన ఇది కడుతున్నాడు. ఈ భూమి ఇందులో కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నాడు? ఇప్పుడు చేసిన కన్స్ట్రక్షన్ అంటే ఇందులో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ని క్లెయిమ్ చేస్తూ ఇక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ మొత్తం నిర్మాణాలు జరిగిపోయినాయి. నిర్మాణాలు జరిగిపోయిన ప్రాంతం అంతా ఒకటి మనకు కనబడుతుంది, రిమైనింగ్ ఏరియా అంతా.
అండ్ ఇంకొకటి ఇక్కడ అసలు ఏంటి దీని హిస్టరీ ఏంటి అంటే చాలా క్లియర్గా సోమాజిగూడలో ఉన్న ఈ భూమి ఇందిరారాయ్ అనే మహిళకు సంబంధించిన ల్యాండ్ అయితే ఈమె ఒక నలుగురి ద్వారా ఈ భూమిని 1963 డాక్యుమెంట్స్ ప్రకారంగా ఈమె కొనుగోలు చేసింది. డాక్యుమెంట్ నెంబర్ 1372/1961, 23/8/1961 రోజున. డాక్యుమెంట్ నెంబర్ 2002/1961, 15/12/1961 డేట్. డాక్యుమెంట్ నెంబర్ 352/1961, డేట్ 14/3/1962. డాక్యుమెంట్ నెంబర్ 1301/1963, 8/8/1963. సో ఈ డేట్స్లో ఆమె ఈ 4 డాక్యుమెంట్స్ రూపంలో ఆమె 17,777 గజాలు కొనుగోలు చేసింది. దాని తర్వాత ఈ సరిహద్దులకు సంబంధించిన వివాదం ఏర్పడ్డప్పుడు కోర్టుకు వెళ్ళింది ఆమె. కోర్టుకు వెళ్తే OS 1684/1993 కోర్టులో కేసు వేస్తే ఆమె ఈ భూమి ఇందిరారాయ్కి సంబంధించిన భూమి అని కోర్టు డిగ్రీ ఇచ్చింది. 21/6/1993 రోజున ఈ కేసులో కోర్టు ఈ భూమి ఆమెకి సంబంధించింది అని డిగ్రీ ఇచ్చింది. సో వెరీ క్లియర్గా కోర్టు ఆనాడే చెప్పింది. దాని తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక ముగ్గురికి జీపీఏ చేసింది. కె అనిల్ కుమార్, డి శివరామరాజు, మహమ్మద్ నూరుల్ హక్ అనే ముగ్గురికి జీపీఏ ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏంటంటే 308/1993. సో ఆ ముగ్గురు జీపీఏ హోల్డర్స్ ఏం చేశారంటే కొంతమందికి 4,760 గజాలు ప్లస్ ఇంకా కొంత భూమిని ఒక 9-10 మందికో వాళ్ళు అమ్మిరు, అంటే సేల్ డీడ్లు చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 3979/1993, 24/6/1993 రోజున సో నారాయణ రాజు, ఎం భారతి, రామకృష్ణరాజు, నరసింహారాజు ఒక్కొక్కరికి 1190 గజాల చొప్పున మొత్తం నలుగురికి 4,760 గజాలు అమ్మడం జరిగింది. సో ఇది క్లియర్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్. ఇంకొక డాక్యుమెంట్స్ రూపంలో ఇంకొంతమందికి అమ్మింది. అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళు కొనుగోలు చేసినారో అది అయిపోయింది. ఎవరికైతే అమ్మినారో వాళ్ళ ద్వారా ఈయన జీపీఏ చేసుకున్నట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఈ భూమిని లేపేసిండు. ఇప్పుడు ఈ భూమి ఎవరిది అంటే ప్యూర్లీ ఇందిరారాయ్కి సంబంధించినటువంటి భూమి. ఇక దాని తర్వాత ప్రభుత్వం ఎవరిది ఉన్నది? 2014 తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, కేటీఆర్ ఫ్రెండ్ ప్రదీప్. సో దీంతో రెరా పర్మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు రెరా అంటుంది దొంగది ఇప్పుడు 2000 కాలేదని ఇప్పుడు రెరా అంటున్నది. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎవరో రాజేంద్ర నాయక ఎవరో అట అడిషనల్ రాజేంద్ర ప్రసాద్ నాయక్. సో వీళ్ళు ఏంటి స్టిల్ట్ 2 సెల్లార్లు, ఒక స్టిల్ట్, 18 ఫ్లోర్లకు సంబంధించిన 2 టవర్స్. జిహెచ్ఎంసీ వీటికి సంబంధించిన పర్మిషన్ వచ్చింది. పోలీసులు మన చుట్టే తిరుగుతున్నారు. ఇక వాళ్ళకి ఏం పని ఉంది? వీడు ఫోన్ చేసి ఉంటాడు, మన చుట్టూ తిరుగుతున్నారు. ఇగో రాజేంద్ర ప్రసాద్ నాయక్ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్, 2 జనవరి 2020 కేటీఆర్ ఆదేశాలతో ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఇది ఫేక్, ఈ భూమి వీళ్ళది కాదు. దీని గురించి మాట్లాడకుండా ఇది FTL అని ఒక ఆయన, ఇంకొక ఆయన దీన్ని పక్కదారి పట్టించి ఏంటంటే ఆయన లోబర్చుకోవడమో ఇంకోటి చేయడమో ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది మనకు చూడడానికి ఇట్లుంది కానీ వెనకాల చాలా పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఈ భూమిని వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్లో వీళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ భూమి ఇందిరారాయ్కి సంబంధించిందని. ఇగో ఇది అంటే ఎవరికైతే ఆమె జీపీఏ చేసిందో ఆ జీపీఏ చేసిన వాళ్ళు ఒక 10 మందికి అమ్మారో, అమ్మిన వాళ్ళలో ఒక మచ్చుకు ఒక డాక్యుమెంట్ చూపిస్తున్నా. ఎం భారతి అనే ఆమెకు సంబంధించిన ఈ డాక్యుమెంట్, అందులో చాలా క్లియర్గా ఆమె దండు శివరామరాజు అంటే ఇందిరారాయ్ ఎవరికైతే జీపీఏ చేసిందో శివరామరాజు భారతి అనే ఆమెకి కొంత భూమి అమ్మిండు. అమ్మిన ఈ పార్ట్ భూమి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇందులో వీళ్ళే చాలా క్లియర్గా రాశారు. వేర్ హ్యాజ్ ఒరిజినల్లీ వన్ మిస్ ఇందిరా రాయ్, వైఫ్ ఆఫ్ షౌకత్ రాయ్, లేట్ BD పూరి, having purchased an extent of 17,777 square yards from late Gauss Moinuddin during the years 1961 to 1963 under various sale deeds bearing document number 1372 of 1961. నేను ఇంతకుముందు ఈ డాక్యుమెంట్ నెంబర్లన్నీ చదివిన చాలా క్లియర్గా. సో ఈ దాని ప్రకారంగా ఆమె దగ్గర నుంచి జీపీఏ ఒక ముగ్గురికి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసామని చాలా క్లియర్గా ఇందులో ఉంది. ఇక్కడ చూడండి ఇంకా. And whereas there was some dispute with the neighbors about fixing of boundaries and said Miss Indira Roy has filed a suit bearing OS number 1684 of 1993, and during the pendency of the suit all the parties entered into a compromise pursuant to which the court passed a final decree on the 21st June 1993 under which the Indira Roy was held owner of 17,1777 square yards of land along with structures and marked and shown as portions
DEFGH సో అండ్ సో ఆమెదే ఈ భూమి అని కోర్టు డిగ్రీ ఇచ్చిందని కూడా వీళ్ళు ఎవరికైతే సేల్ డీడ్ చేశారో, ఆమె ఎవరికైతే జీపీఏ చేసిందో, వాళ్ళు ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్లో క్లియర్గా ఉన్నది. ఈ లింక్ డాక్యుమెంట్స్ని చూపించే ప్రదీప్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకున్నాడు అన్నది ఆయన డాక్యుమెంట్స్లో క్లియర్గా కనబడుతున్నది. ఇప్పుడు ఈ వచ్చినటువంటిది వాళ్ళు కొన్నటువంటిది అంతా వాస్తవమే, అయిపోయింది. అయిపోయిన ఇంకా మిగతా అంటే వేరే దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ తెచ్చి ఇగో ఇక్కడ దాన్ని చూపించి దీన్ని కబ్జా చేసిండు. ఈ భూమి ఎవరిదంటే ఆమెది, ఇందిరా రాయ్ది. ఇప్పుడు ఆమె కూతురు శిల్పికా రాయ్ది. సో ఇది యాక్చువల్గా ఈ ల్యాండ్కి సంబంధించిన నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇది. సో ఇది పరిస్థితి. ఆమె నెంబర్ ఉందా? సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. సో పోలీసులు మనసుంటే తిరుగుతున్నారు, ఆయన ఏం పర్లేదు, ఐ డోంట్ కేర్. సో మనం ఏమంటున్నాం అంటే తక్షణమే ఈ భూమి ఎవరిదో తేల్చాలి. ఇప్పుడు ఆమె కోర్టులో కొట్లాడుతున్నది. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, బ్లిస్ అనే పేరుతో నిర్మిస్తున్న ఈ కన్స్ట్రక్షన్స్ ప్రదీప్కి సంబంధించిన వాళ్ళదేనా, ఇందిరా రాయ్దా అన్నది ఫస్ట్ తేల్చాలి. మీరు ఎఫ్టీఎల్ అంది ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేస్తారా? ఎఫ్టీఎల్ అయితే ఎక్కడో ఉన్నది హుస్సేన్ సాగర్, ఇక్కడ ఉన్నది, దాని పక్కన పార్క్ హోటల్ ఉంది, పార్క్ హోటల్ కూడా కొడతారా? ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది, దానికి ఈ రైల్వే స్టేషన్ ఎత్తేస్తారా? ఎవడి రాజకీయం వాడు చేస్తున్నాడు ఇక్కడ. ఈ ప్రదీప్ అనే వ్యక్తి దొంగే, డౌటే లేదు. ఈ భూమిలోకి అక్రమంగా ఎంటర్ అయ్యిండు ఆ మహిళని బెదిరించి. ఇది ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. గతంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఆమెను బెదిరించారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆమెను కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె కొట్లాడుతున్నది, ఇంకా వాళ్ళ కూతురు కూడా కొట్లాడుతున్నది ఈ ల్యాండ్ కోసం. ఆమె హైదరాబాద్కి వస్తే వాళ్ళు భయపడి వస్తలేరు. సో వాళ్ళని కూడా అవసరమైతే మనం మీడియా ముందు పెడితే అసలు వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.